అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి ఒక ఛానల్కి ఒక అద్దరిపోయే అప్డేట్ అయితే ఇచ్చాడు. ఉచిత విద్యా ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేస్తారంట బ్రో. మెగాస్టార్ చిరంజీవి గారు చాలామంది పాజిటివ్ కామెంట్స్తో సోషల్ మీడియాని దద్దరెళ్ళిపోతుంది. చిరంజీవి మంచి పని చేస్తున్నారు, చాలా అంటే చాలా మంచి పని చేస్తున్నారని చాలామంది అయితే పొగిడేస్తున్నారు. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఐ బ్యాంక్ తర్వాత బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలు అయితే అందిస్తున్నారు దశాబ్దాలుగా, అవునా కదా? అదే అంటే మామూలుగా రక్తదానం తర్వాత నేత్రదానం ఇది నా శ్వాస అని మెగాస్టార్ చిరంజీవి అయితే చెప్పాడు. అంటే ఎప్పుడు దశాబ్దాలుగా చేస్తున్నాను, నన్ను చూసి నన్ను స్ఫూర్తిగా తీసుకొని తమిళ్ హీరో సూర్య కూడా అగరం ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత వందలాది మంది పేద ప్రజలకు, పేద విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ అయితే ఇప్పిస్తున్నారు, చదివిస్తున్నారు. ఇప్పుడు అదే సూర్యని నేను స్ఫూర్తిగా తీసుకొని ఉచిత విద్యా ప్రాజెక్ట్ని అయితే ఉచిత విద్యా ప్రాజెక్ట్ని అయితే అందిస్తాను. అంటే పేద ప్రజలకు నాణ్యమైన విద్యని ఉచితంగా అందిస్తాను అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ స్టార్ట్ చేస్తాము అని చిరంజీవి బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నిజంగా గ్రేట్ కదా. అంటే ఇప్పుడు చాలామంది అయితే పొగిడేస్తున్నారు. 90% పొగిడేస్తే ఇక 10% చిరంజీవి ఏమన్నా రక్తదానం చేస్తున్నాడా, చిరంజీవి ఏమన్నా నేత్రదానం చేస్తున్నాడా, ఎవరో దానం చేస్తుంటే, ఎవరో రక్తదానం చేస్తుంటే, ఎవరో నేత్రదానం చేస్తుంటే చిరంజీవి పేరు కొట్టేస్తున్నాడని కొంతమంది అయితే అంటున్నారు. కానీ చాలామంది అయితే మెగాస్టార్ చిరంజీవి ఒక మంచి పని చేస్తున్నాడని చాలామంది అయితే పొగిడేస్తున్నారు. ఇది ఎలా ఉండబోతోంది, ఇక ఫ్యూచర్లో దీన్ని ఎలా స్టార్ట్ చేస్తారు అనే దాన్ని ఇంకా కొంత టైంలో అఫిషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారంట. ప్రస్తుతానికి దీన్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంటే ఇప్పుడు రక్తదానం ప్రాణాలని మాత్రమే కాపాడుతుంది, రక్తదానం ప్రాణాలను అయితే కాపాడుతుంది. కానీ విద్య అనేది ఒక తరం భవిష్యత్తునే మార్చేస్తుంది. అందుకే నాణ్యమైన విద్యని ఉచితంగా పేద ప్రజలకి అందించాలని ప్లాన్ అయితే చేస్తున్నామని అయితే అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నిజంగా ఇది చాలా అంటే చాలా మంచి పని, అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.